దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి సెషన్కి రాకడ సంబంధిత గుర్తులు, రాకడ సంబంధిత సూచనలో నుండి ఒక 13 సూచనలు లేదంటే ఒక 13 గుర్తుల మీద ఒక అద్భుతమైనటువంటి విశ్లేషణ చేయడానికి దేవుడి చక్కటి అనుమతి, అన్నిటికీ మించిన మహా గొప్ప సహాయాన్ని మనందరికి కూడా అందిస్తూ ఉన్నాడు. అయితే దేవుని రాకడ కంటే కూడా ముందుగా లోకం చూసేటువంటి, అందరికీ కనబడేటువంటి అనేక గుర్తుల్లో 13 పూర్తయినాయి. ఈ రోజున 14వ గుర్తు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి గుర్తు. నాకు తెలిసి ఇప్పటికే సూచన నెరవేరుతుంది, కానీ ఇంకా ఎక్కువ మొత్తంలో ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా కనబడుతుంది అన్నమాట. అలాంటి గుర్తుని ఒకటి మీ అందరికి కూడా పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. దానికంటే కూడా ముందుగా ప్రధానమైన ప్రాముఖ్యమైన అంశంగా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఒక 2 వచనాలు మనం చదువుకొని మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11, 12 వచనాలు. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడి అన్నకున్న చూచితిని, భూమాకాశములైన సమ్ముఖ నుండి పారిపోయేను, వాటికి నిలువు చోటు కనబడకపోయేను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని అనేటువంటి మాట కనబడుతుంది. సెకండ్ సెంటెన్స్లో భూమాకాశములో ఆయన సముఖము నుండి ఏమైపోయినాయి అంటే తొలగిపోయాను అనేటువంటి మాట కానీ అక్కడ రాయబడి ఉంటే దానికి వేరే రకమైన వివరణ ఇచ్చే అవకాశం ఉండేది. తొలగిపోయాను అనేటువంటి మాట రాయబడలేదు. ఏమని రాయబడింది అక్కడ? చాలా స్పష్టమైనటువంటి పదం, పారిపోయేను. దేవుని సముఖమునందు భూమాకాశము నిలవలేక పారిపోయాయి అనేటువంటి మాట చోట కనబడతా ఉంది. అయితే ఇది రాకడ సూచన అండి అంటే కాదు, కానీ నేను చెప్పబోయేటువంటి దానికి కొంత స్ట్రాంగ్ ఆధారం ఇవ్వడానికి, స్ట్రాంగ్ బేస్ ఇవ్వడానికి అది ఉపయోగపడుతుంది దానికి ఇది నేను ముందుగా చెప్పే ప్రయత్నం చేశాను. కాబట్టి 14వ ఆ రాకడ సూచన పేతురు రాసినటువంటి ఆ 2వ పత్రికలో ఆ మాట కనబడతా ఉంటుంది. ఆల్రెడీ దాని గురించి మనం లాస్ట్ సెషన్లో మనం మాట్లాడుకున్నాం, ఏంటి ఆ రాకడ సూచన అనేది. అందులో సెకండ్ విషయాన్ని నేను తీసుకోలేదు, కాబట్టి ఈరోజు నా విషయాన్ని మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభం ఉన్నట్టే నిలిచున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. ఇది లాస్ట్ సెషన్లో మాట్లాడాను. దేవుని యొక్క రాకడ ఏమైంది? ఎక్స్పైర్ అయిందా? పోస్ట్ పోన్డ్ అయిందా? అసలు వస్తాడా రాడా? ఇలాంటి మాటలు పుడతాయి అన్నాడా, పుట్టట్లేదు అన్నాడా? రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా మీరు ఒకవేళ అది కానీ చూసి ఉండుంటే ఆయన మాట్లాడిన మాట ఏంటి తెలుసా? దేవుని రాకడ ఏమైంది అంటున్నాడు ఆయన? ఎక్స్పైర్ అయిందండి. అయితే ఇప్పుడు వాళ్ళన్నందుకొరకు వాళ్ళని తిట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళను కూడా రాకడ సూచనగా దేవుడు వాడుకుంటున్నాడు. అది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. అంత్య దినములలో రాకడ లేట్ అవుతుందేంటి? రాకడ వస్తుందా రాదా? రాకడ ఏమన్నా పోస్ట్ పోన్డ్ అయిందా? రాకడ ఏమన్నా ఎక్స్పైర్ అయిందా? అసలు రాకడ అనేటువంటిది జరుగుతుందా లేదా అన్నట్టుగా అపహాసుకులు వారి యొక్క స్వార్థముల కోసమై ఈ విధమైన మాటలు మాట్లాడతారని చెప్పి దేవుడు మాట్లాడాడు. అదే విధమైన రీతిలో ప్రపంచవ్యాప్తంగా ఈ వార్త చాలా ఎక్కువగా వినబడుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇంకా దీని గురించి నవ్వుకునే వ్యక్తులు ఎవరో కూడా లేనట్టుగా మాట్లాడే పరిస్థితి. ఇది మొట్టమొదటి సూచన. దాని కింద లైన్ కని మనం చదివేమనుకోండి, ఇది 2వ సూచన. నేను చదువుతా ఉన్నాను చూడండి. పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభం ఉన్నట్టే నిలిచున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. ఏలయనగా పూర్వము నుండి ఆకాశం ఉండిననియు, నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారి బుద్ధిపూర్వకముగా ఏం చేస్తారంటే మరతురు అనేటువంటి మాట కనబడుతుంది. ఇది కూడా రాకడ సూచనేనండి పాస్టర్ గారు అంటే 100% ఎక్స్ట్రాగా చెప్పగలను.
అది రాకూడ సూచన. ఎందుకంటే ఫస్ట్ లైన్లో రాయబడిన మాట అంత్య దినములలో, చివరి రోజులలో, ఆ చివరి గడియలో వినబడేటువంటి కనబడేటువంటి సూచనలో రెండవ సూచన ఏంటంటే కొత్తగా ఏమీ జరిగేదేమీ లేదు, ఎంతో కాలం నుంచి కూడా జరుగుతుంది, ఇప్పటికీ కూడా జరుగుతుంది. ఈ మాట ఎక్కువైపోతుంది. రెండవదిగా భూమిని, ఆకాశాన్ని, నీళ్లను దేవుడు సృష్టించలేదు అనేటువంటి వార్తలు ఎక్కువైపోతాయంట. అదే మాట్లాడుతున్నాడు అక్కడ పేతురు మహాశయుడు. నేను మళ్ళీ చదువుతున్నాను మీకు ఇంకా అర్థం కావడానికి. చూడండి, నీళ్లలో నుండి, నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారి బుద్ధిపూర్వకముగా ఏం చేస్తారంట? మరతురు. అంటే సర్వ సృష్టికి కూడా ఒక సృష్టికర్త ఉన్నాడు, సర్వ సృష్టికి కూడా ఒక మూలం అనేటువంటిది ఉన్నది, సర్వ సృష్టి కూడా దేవుని మూలంగా కలుగు చేయబడింది అనేటువంటి దాన్ని మర్చిపోయి సృష్టికి అసలు కర్తే లేడు, సృష్టి దానంతటది కలుగు చేయబడింది, సృష్టి దానంతటది ఉద్భవించబడింది, సృష్టి అనేటువంటిది దానంతటగా అది బయటకు వచ్చింది అనేటువంటి వార్తలు ఎక్కువ అవుతాయంట. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? సృష్టికి కర్త లేడు, సృష్టిని కలుగు చేసింది దేవుడు కాదు అనేటువంటి మాటలు ఎక్కువ అవుతాయని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే దాని అర్థం ఏంటో చెప్తాను చూడండి. సైన్స్ వాక్యానికి వ్యతిరేకంగా ఎక్కువగా పనిచేసేటువంటి కాలం రాబోతా ఉంది. సైన్స్ బైబిల్కి వ్యతిరేకమైనటువంటి రీతిలో మాట్లాడేటువంటి రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. ఇది జరగవలసిందా, ఆల్రెడీ జరుగుతుందా అని ఆలోచన చేస్తే ఎప్పటికే కూడా సైన్స్ చెప్పేటువంటి విషయం ఏంటో తెలుసా? ఈ అనంత విశ్వానికి దేవుడు ఏమీ కూడా సృష్టికర్త కాదు. ఈ అనంత విశ్వం అనేటువంటిది దేవుని మూలంగా ఏమీ తయారు చేయబడింది కాదు. ఈ అనంత విశ్వం అంతా కూడా రావడానికి గల కారణం బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు. ఐడియా ఉందో లేదో? అంటే ఇప్పుడు ఆకాశంలో కనబడేటువంటి గ్రహాలు, మనుషులు బ్రతుకుతున్నటువంటి భూమి, ఈ సముద్రము, ఈ మేఘాలు, సమస్త విశ్వం కూడా ఒక భయంకరమైనటువంటి అతి పెద్ద విస్ఫోటనం జరిగిన కారణాన్ని బట్టి అవన్నీ కూడా ఏర్పడ్డాయి అని సైన్స్ చెప్తా ఉంటుంది. దేవుడు కాదు తయారు చేసిందండి, ఇది బిగ్ బ్యాంగ్ థియరీ అనేటువంటి జరిగింది. కొన్ని కోట్ల 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 సంవత్సరాల క్రితం ఈ విశ్వం అంతా కూడా భయంకరమైనటువంటి వేండ్రమైన వేడితో ఉండేది. ఆ వేడి పెరిగే కొలది అవన్నీ కూడా ఎక్స్పాండ్ అవుతూ వచ్చినాయి. ఆ పార్టికల్స్ అన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ రాలిన కారణాన్ని బట్టి ఇవన్నీ ఏర్పడ్డాయి అంటూ ఉంటారు. వాస్తవానికి భూమి మీద ఉన్నటువంటి నీళ్లు కూడా ఎలా ఏర్పడ్డాయి అని అంటారు తెలుసా? నాసా వాళ్ళు, శాస్త్రవేత్తలని పైనుంచి వచ్చి పడినటువంటి గ్రహములను బట్టి, ఆ కమెట్స్ను బట్టి ఇక్కడ వాటర్ ఏర్పాటు అయిందని అంటూ ఉంటారు. ఇది వీళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు. 2000 సంవత్సరాల క్రితం ఇలాంటి వాళ్ళు వస్తారని ఎప్పుడూ చెప్పుకొని వచ్చింది దేవుడు. నేను అడుగుతా ఉన్నాను, సృష్టి దానంతట అదే తయారు చేయబడిందా, లేకపోతే సృష్టిని కలుగు చేసిన వాడు దేవుడా? సృష్టికర్త అనేటువంటి వాడు ఉన్నాడా? దేవుడు అంటే ఏంటి అంటే వన్ వర్డ్లో చెప్పాలంటే క్రియేటర్. దేవుడు అంటే అర్థం ఒకటే, క్రియేటర్. ప్రతిదీ కూడా ఆయన ద్వారాగా కలుగు చేయగలిగే దేవుడు. ఆయన్ని ఎవరో క్రియేట్ చేయలేరు. దేవుడు అంటే అది. మీ దేవుడికి పేరు ఉందా లేదా, మీ దేవుడికి అది ఉందా లేదా, అది ఉందా లేదా అని అంటారు. ఆయన ఏమన్నాడు? ఆదియు అంతమయ్య ఉన్నవాడిని, అల్ఫా ఒమేగా ఉన్నవాడిని అని చెప్పి. ఆయనకి స్టార్టింగ్ అనేది ఎండింగ్ అనేటువంటిది లేదు. దేవుడు అనేవాడు దేన్నన్నా సృష్టించగలడు, కానీ ఏది కూడా దేవుణ్ణి ఏం చేయలేదు, సృష్టించబడనది, సృష్టించలేనది ఏదైనా ఉందంటే దేవుడే. ఆ దేవుడు మూలంగా తయారు చేయబడలేదండి. ఈ అనంత విశ్వం అంతా కూడా ఒక మహా గొప్ప విస్ఫోటనాన్ని బట్టి వాళ్ళు అంటూ ఉంటారు 1380 1390 కోట్ల సంవత్సరాల క్రితమే విశ్వం ఏర్పడిందని అంటూ ఉంటారు. సైన్స్ చెప్తూ ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 1380 1390 లేదంటే ఒక 1400 కోట్ల సంవత్సరాల క్రితం విశ్వం అనేటువంటిది ఏర్పాటు చేయబడింది. భూమి అనేటువంటిది 454 కోట్ల క్రితం నుంచి కూడా ఉన్నటువంటిది అని శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు. అందులో తప్పేం లేదు, వాళ్ళు కరెక్ట్గానే చెప్తా ఉన్నారు. ఏంటి వాళ్ళు కరెక్ట్గా చెప్పడం ఏంటి?
భూమి అనేటువంటిది ప్రారంభించబడింది మొదటి దినాన కదా, లేదంటే భూమి ఆకాశాలను సృజించింది దేవుడు ఫస్ట్ డే కదా. అంటే ఆదాము కాలం నుంచి కదా భూమి అనేటువంటిది ఏర్పాటు చేయబడింది. అంటే ఈ రోజున ఆ రోజు నుంచి చూస్తే ఈ రోజుకి 6000 సంవత్సరాలే కదా పూర్తయింది. చరిత్రకాన్ని చూస్తే, భౌగోళిక అనుభవాలు కానీ మనం జాగ్రత్తగా గమనిస్తే 6000 సంవత్సరాలే కదా పూర్తయింది. మరి శాస్త్రవేత్తలేమో 450 కోట్ల సంవత్సరాల వయసు ఉంది భూమికి అని అంటున్నారే అని చెప్పి, ఇక్కడే క్రైస్తవ్యం, బైబులు లోకానికి అపార్థం అవుతుంది. ఇక్కడ ఫెయిల్ అయిపోతుంది క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళందరూ ఇదే విధంగా ఉంటారని నేను అన్న, కానీ క్రిస్టియానిటీలో 90% మంది వాదించేటువంటి ఒక వాదన ఏంటో తెలుసా? భూమి యొక్క వయసు 6000 సంవత్సరాలే, సృష్టి 6000 సంవత్సరాల నుంచే ప్రారంభించబడింది, ఆదాము కాలం నుండి సృష్టి అనేటువంటి దాన్ని దేవుడు తయారు చేశాడు. పెద్ద ఫాల్స్ అది, ఫాల్స్ డాక్ట్రిన్, అది ఫాల్స్ థియరీ, అది అస్సలు కరెక్ట్ కదా. అది ఇక్కడ క్రైస్తవ్యం లోకంలో బ్యాడ్ అయిపోతుంది. సైన్స్ ఏం చెప్తుంది? భూమికి 450 కోట్ల సంవత్సరాల వయసు ఉందని సైన్స్ చెప్తుంది. దానికి తగిన ఆధారాలు కూడా బయట పెడుతుంది. ఎందుకంటే డైనోసార్స్ అనేటువంటివి ఉండేవి, వాటికి సంబంధించిన అవశేషాలు కూడా బయటకు పడతా ఉన్నాయి. అవి ఏనాటి కాలానికి సంబంధించిందంటే 30-30 మిలియన్ ఇయర్స్ క్రితం, 40 మిలియన్ ఇయర్స్ క్రితం. కానీ సృష్టి ఎక్కడ ప్రారంభించబడిందంటే 6000 సంవత్సరాల నుంచే మనం వాదిస్తున్నాం. మరి ఆధారాలు చూపుతున్నారు కదా, చాలా రకాలైనటువంటి ఆధారాలను బయట పెడుతున్నారు కదా, చాలా రకాలైనటువంటి నాణ్యాలను బయట పెడుతున్నారు, చాలా రకాలైనటువంటి మనుషుల్ని వాళ్ళ యొక్క ఎముకలను బయట పెడుతున్నారు. వారు ఈ జనరేషన్కి సంబంధించిన వాళ్ళు కాదు, ఈ యుగానికి సంబంధించిన వారు కాదు. ఈ మనిషి యొక్క ఎముక మీద మేము పరిశోధిస్తే ఈ వ్యక్తి కనీసం ఒక 10 మిలియన్ సంవత్సరాల క్రితం ఉన్న వ్యక్తి, 10 మిలియన్ సంవత్సరాల క్రితం ఉన్న వ్యక్తి. మనం ఏమంటున్నాం? 6000 సంవత్సరాల నుంచి సృష్టి ప్రారంభం. నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి కూడా భూమి ఉంది. ఆదాము నుండే మనిషి తయారు చేయబడలేదు, ఆదాము కంటే ముందు యుగాల నుంచి కూడా మానవుడు ఉన్నాడు. యుగాలు ఉన్నాయి. కరుణాకర్ సుగ్న గారు షాక్ అయ్యారు. ఏంటి యుగాలు ఉన్నాయని మీరు నమ్ముతారా? ఏంటి సార్ నమ్మడం? దాని మీద నేను 2.5 గంటలు మాట్లాడాను. నేను దాని లింక్ కూడా షేర్ చేస్తాను. అంటే యుగాలు ఉన్నాయని మీరు కూడా, ఉన్నాయండి, బైబిల్ చెప్తుంది. అది పరిశుద్ధాత్మను దుఃఖపరచువారు ఈ యుగమందైనను, అంటే ఒకప్పుడు యుగాలు కాదు, మరలా యుగాలు వస్తూనే ఉంటాయి, పోతానే ఉంటాయి. ఫెయిల్ అయిపోతుంది క్రిస్టియానిటీ ఇక్కడే. క్రైస్తవ్యం లోకంలో అపార్థం కావడానికి గల కారణం ఏంటో తెలుసా? బైబిల్ అర్థం కాకపోవడం. బైబిల్ అర్థం కాని వాళ్ళు బోధనలను బట్టే క్రైస్తవ్యం అపార్థం అవుతుంది అంటున్నాను. నేను ఏదో మహాజ్ఞానిని నేను ఈ మాటలు చెప్పట్లేదు, కానీ దేవుడి దగ్గర కనిపెట్టాను. దేవుని యొక్క ప్రత్యక్షతని పొందుకున్న తర్వాత ఈ మాట మాట్లాడుతున్నాను. సృష్టి అనేటువంటిది ఆదాము నుంచి తయారు చేయబడింది కాదు. సృష్టి అనేటువంటి దానికి కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి కూడా దాని చరిత్ర కనబడతా ఉంది. ఎన్నిసార్లు చెప్పుకొని వచ్చాను ఈ మాట? ఇక్కడ ఫెయిల్ అవుతున్న కారణాన్ని బట్టి క్రిస్టియానిటీ ఫెయిల్గా చూపిస్తున్నారు. క్రిస్టియానిటీ యొక్క సిద్ధాంతం, క్రిస్టియానిటీ యొక్క నమ్మకాలన్నీ కూడా చరిత్రకి చాలా వ్యతిరేకంగా కనబడుతున్నాయి. చరిత్ర అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే చరిత్ర ఆధారాలు ఇస్తుంది. చరిత్ర చాలా అవసరం. చరిత్ర అనేటువంటిది, హిస్టరీ అనేటువంటిది ఆధారాలు ఇస్తూ ఉంటుంది. ఒక దాని మీద సరైనటువంటి నమ్మకం, అభిప్రాయం కలగడానికి చరిత్ర అవసరం ఉంది. ఇప్పుడు చరిత్ర అనేటువంటిది జరిగింది, ఆ జరిగిపోయిన దానిలో ఆధారాలు చూపుతుంటే అది కరెక్ట్ కాదు, సైన్స్ అబద్ధం అంటున్నారు చాలామంది. అక్కడ ఫెయిల్ అవుతాం. కాబట్టి మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ అనంత విశ్వానికి ఎన్ని కోట్ల సంవత్సరాల వయసు ఉందో తెలియదు. వాళ్ళు 1380, 1390 కోట్ల సంవత్సరాలు అంటున్నారు. నాకు తెలిసి ఇంకా ఎక్కువే ఉండొచ్చు. ఈ అనంత విశ్వాన్ని దేవుడు తయారు చేసి చాలా సంవత్సరాలు అయి ఉండొచ్చు. ఈ భూమిని తయారు చేసి చాలామంది శాస్త్రవేత్తలు అంటున్నట్టుగా 454 కోట్లు అంటున్నారు. నేను అంటాను దానికంటే ఎక్కువ ఉండొచ్చు. మనుషులు అనేటువంటి వాళ్ళు ఆదాము నుండి వచ్చిన వాళ్ళు మాత్రమే కాదు, ఆదాము కంటే కూడా ముందు యుగాల నుంచి కూడా మానవుడు ఉన్నాడు. వాటికి సంబంధించిన అవశేషాలు మెమూస్ అని ఉంటాయి. ఇప్పుడున్న ఏనుగులు కాదు, నీకు ఐడియా ఉంటుంది.
అవి ఎంత హ్యూజ్ ఉంటాయి? అదేమన్నా ఈ మిలియన్ ఇయర్స్ క్రితం ఉన్నదా లేకపోతే ఇప్పుడా? 10,000 BC, 20,000 BC. మరి ఆదాము నుంచి 6,000 సంవత్సరాలే కదా. ఎన్ని బిబ్లికల్గా మనం లెక్కలు పెడితే 6,000 సంవత్సరాలే పూర్తయింది. ఇప్పటికి 2020 2000 సంవత్సరానికి. కానీ మెమూస్ అనేటువంటివి అంతరించిపోయినాయి. డైనోసర్స్ అనేటువంటివి అంతరించిపోయినాయి. మెగలడాన్స్ అనేటువంటివి అంతరించిపోయినాయి. ఇవన్నీ కూడా కోట్ల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆధారాలు బయట పెడుతున్నప్పుడు మనం కాదండి, సైన్స్ ఫేక్ అండి, అదండి ఇదండి అంటుంటే క్రిస్టియానిటీ బ్యాడ్ అవుతా ఉంది. అయితే ఈ అంత్య దినాల్లో ఎక్కువగా మీకు వినబడేటువంటి వార్త ఏంటంటే, సృష్టికి కర్త లేడు. సృష్టి అనేటువంటి తనంతటగా తాను రూపొందించబడిందే సృష్టి తప్ప పొరపాటును కూడా భూమిని, నీళ్ళని, ఆకాశాల్ని దేవుడు అనేవాడు తయారు చేయడం అనేటువంటిది తప్పు అనేటువంటి ఒక చాలా రకాలైన వార్తలు అంత్యదినాల్లో వినబడతాయంట. కానీ వాక్యం ఏం సెలవిస్తుంది తెలుసా? బైబిల్ స్టార్టింగ్ వచనంలోనే ఆది యందు దేవుడు ఏం తయారు చేశాడంట? చెప్పండి. బైబిల్ ఏమన్నా అబద్ధం ఆడుతుందా? అంటే ఆకాశాన్ని భూమిని తయారు చేసిన వాడు కూడా ఒకడు ఉన్నాడనే కదా అని అర్థం. ఉందా లేదా బైబిల్లో? మొదటి అధ్యాయం చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఎంత స్పష్టంగా రాయబడి ఉంటుందో తెలుసా మాట. బైబిల్లో రాయబడింది ఏది కూడా తప్పు కదండి, అన్నీ నిజాలే. అది అర్థం కాని కారణాన్ని బట్టి అపార్థం అయిపోతుంది. కరుణాకర్ సుగుని గారు ఇంకో మాట కూడా అన్నారు. ఏమంటే ఇదంతా కాదు కానీ సోది, జంతువులకు ఆత్మలు ఉన్నాయా లేదా అది చెప్పండి. ఎందుకు లేవండి? బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏంటి జంతువులకు ఆత్మలు ఉన్నాయని మీరు నమ్ముతున్నారా? ఎందుకు నమ్మడం బాబు? దీని మీద 2 గంటలు మాట్లాడాను నేను. మరి ఎవరో మీ వాళ్ళు ఎవరో లేవంటారు కదండి. మా వాళ్ళ గురించి నాకు అనవసరం అండి. నేను చెప్పింది మీకు కావాలంటే పంపిస్తానండి. వాళ్ళ గ్రంథాల నుంచి జంతువుల పట్ల వాళ్ళ దేవుళ్ళు కలిగి ఉన్నటువంటి భావన తెలియజేస్తే మీ దేవుడు కూడా మరి జంతువుల మీద అలాంటి భావన కలిగి ఉన్నాడని ప్రశ్న ఎదురవుతుంది. చాలా బాగుంటుంది ఆ టాపిక్ అదంతా కూడా. ఇంటర్వ్యూల్లో మీరు చూసే అవకాశం అనేది వస్తుంది. సో చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు దేవుడు భూమాకాశములను ఏం చేశాడంట? సృజించెను అని ఉంది. అంటే భూమాకాశాలు అనేటువంటి వాటంతటగా అవి ఉద్భవించినవి కాదు. ఏంటది? దానికి కూడా ఒక సృష్టికర్త అనేటువంటి వాడు ఉన్నాడు. అంటే ఇది ఎన్ని సంవత్సరాల క్రితం అంటే కోట్ల సంవత్సరాల క్రితం తయారు చేసి పెట్టుకున్నాడు ఆయన. ఫస్ట్ ఆయన నుంచి ప్రత్యేకించబడిన వాడు కుమారుడు. ఫస్ట్ తయారు చేయబడ్డం, ఉద్భవించడం, ఇది కరెక్ట్ సెంటెన్స్ కాదు, కరెక్ట్ ఫామ్ కాదు. అసలు దేవుడి నుంచి మొట్టమొదటగా బయటకు వచ్చినటువంటి ప్రత్యేకించబడిన వ్యక్తి యేసే, కుమారుడి నుంచి పరిశుద్ధాత్మ అనేటువంటి ప్రత్యేకం చేయబడింది. ఆ తర్వాత దేవదూతలను తయారు చేశాడు ఆయన. దేవదూతలను తయారు చేసుకున్న తర్వాత విశ్వాన్ని తయారు చేశాడు. విశ్వాన్ని తయారు చేసిన తర్వాత ఈ భూమిని, ఆకాశాలను ఏం తయారు చేశాడు? తండ్రి చేశాడని అన్నగాని మొత్తం పరిశుద్ధాత్మ చేసుకుంటూ వెళ్ళిపోయింది. అందుకే వాక్యం కూడా సెలవిస్తూ ఉంటుంది, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా. ఆయన అంటే ఎవరక్కడ? కుమారుడి గురించి. ఎందుకంటే ఫస్ట్గా తండ్రి నుంచి ప్రత్యేకించబడిన ఏకైక దేవుడు కుమారుడే. ఆయన తర్వాత సృష్టి అంతా కూడా జరిగింది. అయితే ఎక్కడ తేడా కొట్టేస్తూ ఉంటుందంటే, మనకి హైందువులకి వాళ్ళ ధర్మం గురించి కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉందే వాళ్ళ ధర్మం అంటూ ఉంటారు. మనం ఏమంటామంటే అదంతా కూడా బూటకం, అదంతా కూడా అపోహ, అదంతా కూడా లేని మాటలు కల్పించారని చెప్పి. కానీ మీకు విషయం చెప్తాను, ఒకవేళ క్రైస్తవులు దీన్ని బట్టి నన్ను తిట్టుకోవచ్చు, కానీ హైందువుల యొక్క విశ్వాసం గురించి కంటే కూడా వారి యొక్క నమ్మకాలు చాలా వరకు నిజం. వారికి ఉన్నటువంటి నమ్మకాలు చాలా వరకు నిజం. వారు చెప్పేవన్నీ రైట్ అని నేను అనట్లేదు, కానీ వారు మాట్లాడేటువంటి, వాళ్ళు కొలిచేటువంటి దేవుళ్ళు నిజం అది. శ్రీరాముడి గురించి, రాముడు వారి గురించి మీరు ఏం చెప్తారు? మహా గొప్ప రాజు అన్నాను. మహా గొప్ప రాజు, అద్భుతమైనటువంటి రాజ్య పరిపాలన చేసిన రాజు ఆయన. ఉన్నారు, కానీ వాళ్ళు దేవుళ్ళు కాదు. నేను చెప్పట్లేదు, అపోస్తులుడైన పౌలు చెప్తా అన్నాడు. దేవుళ్ళు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు భూమి మీదను ఆకాశమందును కూడా ఉన్నారు.
కానీ అసలు దేవుడు ఆయన కాదు. ఇక్కడ మనకు తేడా కొడుతుంటారు. ఎందుకంటే ఆ ఎవిడెన్స్ వాటి గురించి మనకు అనవసరం, కానీ వాళ్ళు ఏ దేవుళ్ళ మీద అయితే నమ్మకం ఉంచారో, ఏ దేవుళ్ళు ఉన్నాయనేటువంటి భావన వాళ్ళకి కలిగి ముందుకు వెళ్తున్నారో అవి ఉండేవి. వాళ్ళు మాట్లాడే దాంట్లో చాలా వరకు సత్యం ఉంది. అయితే వాళ్ళు వాటిని దేవుళ్ళు అనుకుంటున్నారు, కానీ నేనైతే మాత్రం దేవుడిని అంగీకరించలేకపోతున్నాను. ఉన్నాయి, బైబిల్ క్లియర్గా చెప్పింది కదా, అది కూడా ఒకసారి చూపించేస్తాను చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ అధ్యాయం 5వ వచనం. దేవతలు అనబడి వారును ప్రభువులు అనబడిన వారును అనేకులున్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడిన ఉన్నను మనకు ఒక్కడే దేవుడు. దేవతలు అనబడిన వారు ప్రభువులు అనబడిన వారు ఉన్నారంటున్నాడా? అది అసలు లేని మాట అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. దేవతలుగా దేవుళ్ళుగా పిలవబడిన కొలవబడిన వారు ఉన్నారు, కానీ అసలైన వాడు మాత్రం మన దేవుడే. దేవుడు ఒక్కడే అంటున్నాడు అక్కడ చూడండి. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తం మనం ఉన్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనం ఆయన ద్వారాగానే కలిగిన వారము. నేను అందుకు ఏం చెప్పాను? ఆయన ద్వారాగానే సమస్తము కూడా కలిగింది. కానీ స్టార్టింగ్ సుప్రీం మాత్రం తండ్రి గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. ఇది కూడా చాలా మందికి అపార్థమయ్యి ఇష్టానుసారంగా మాట్లాడడం వల్ల కూడా క్రిస్టియానిటీలో చాలా డినామినేషన్స్ ఎక్కువైపోయినాయి. దేవుడు ఒక్కడే, ఆత్మ ఒక్కటే, ఆత్మ నుంచి ప్రత్యేకించబడినటువంటి వ్యక్తులు అని ఎన్నోసార్లు చెప్పే ప్రయత్నం చేసుకుని వచ్చింది. దీనికి క్లియర్గా నేను మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది, అందులో అయితే ఇంకా బాగా అర్థం అవుతుంది. కాబట్టి హైందువుల యొక్క విశ్వాసం, హైందువుల యొక్క నమ్మకాన్ని కించపరచడం, విమర్శించడం తగినది కాదు. ఉండేవారు, ఒకప్పుడు ఉండేవారు, వాళ్ళని దేవుళ్ళుగా వాళ్ళు కొలిచేవారు, కానీ వాళ్ళు దేవుళ్ళు కాదు. దేవుడు ఒక్కడే దేవుడు. ఇక్కడ కొంత వాళ్ళకి మనకి డిస్ప్యూట్ అనేటువంటిది, మనస్పర్ధలు అనేటువంటివి కూడా వస్తూ ఉన్నాయి. అంటే వాళ్ళ నమ్మకాలను బట్టి వాళ్ళు వాళ్ళు కొలుస్తున్నటువంటి వ్యక్తులు నిజంగా ఉండేవారండి పాస్టర్ గారు? ఫీల్ అవనంటే చెప్తాను, ఉండేవారు. వాళ్ళు చాలా వరకు ఉండేవారు. అంటే వారిని దేవుడు అని అనుకునేవారు. వాళ్ళ విశ్వాసాన్ని బట్టి, వాళ్ళు చేసేటువంటి మహత్కార్యములను బట్టి, వారి శక్తి ప్రదర్శనను బట్టి వాళ్ళు అనుకుంటూ ఉండేవారు. కానీ అసలైన దేవుడు అనేటువంటి వాడు మాత్రం కనబడలేదు కనుక, మనుషులు కనబడితే మనిషి చనిపోతాడని కనుక, మనిషి స్వయంగా ఆ అసలైన దేవుని చూడలేడు గనుక కనబడేటువంటి వాటిని దేవుళ్ళుగా వాళ్ళు అంగీకరించడం జరిగింది. అదే అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. దేవతలు అనబడిన వారును ప్రభువులు, దేవుళ్ళు అనబడిన వారును కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళ విశ్వాస జోలికి మనం వెళ్ళకపోవడం చాలా మంచిది. మనదేదో మనం చెప్పుకుంటూ వెళ్తే ఏర్పాట్లు ఉంటే వాళ్ళు ఆకర్షించబడతారు, లేదంటే లేదు. అంతే తప్ప ఇతర దేవుల్ని, ఇతర దేవతల్ని తిట్టమని కానీ, దూషించమని కానీ, విమర్శించమని కానీ మన బైబిల్ ఎక్కడన్నా నేర్పిందండి? అపోస్తుల కార్యంలో అయితే అపోస్తుడైనటువంటి పౌలు తప్పించబడ్డానికి కారణం ఏంటో తెలుసా? వారు ఆ విగ్రహాలని, అన్య దేవతల్ని తిట్టలేదు పౌలు. ఒకళ్ళు తిట్టుంటే ఆయన కూడా జైలు లేదురని ఉంది అక్కడ. తెలియక చాలామంది వాళ్ళ గ్రంథాల మీద కూడా డిబేట్ చేయండి, వాళ్ళ గ్రంథాలను కూడా బయటికి విప్పండి, వాళ్ళ గారి గ్రంథాల కోసం కూడా మాట్లాడు. మనకెందుకు అది? ఆ గ్రంథం వాళ్ళ విశ్వాసానికి సంబంధించింది, వాళ్ళు ఏదో వెళ్తున్నారు, ఆ విధంగా వెళ్ళనివ్వండి. మనం చెప్పాలనుకున్నది చెప్తున్నాం. అసలైన దేవుడు ఒకడు ఉన్నాడు అనేటువంటిది మనం నమ్మాం, ఆయన మనం అంగీకరించాం, ముందుకు వెళ్తున్నాం. ఆ ఒక్కడిని తెలుసుకోండియా అని మనం చెప్పే ప్రయత్నంలో వాళ్ళు అంగీకరించలేకపోతున్నారు. అంతే. వాళ్ళు చూసింది దేవుడు అని అనుకుంటున్నారు, వాళ్ళు మాట్లాడింది దేవుడు అని అనుకుంటున్నారు, వారికి కనబడిందే దేవుడు అని అనుకుంటున్నారు. ఎందుకంటే అసలైన వాడు కనబడలేదు కనుక. కానీ ఈ యుగంలో అలా చేయలేదు. ఆయన మానవ శరీరధారి అయి డైరెక్ట్గా వచ్చాడు ఆయన కనబడడానికి. కానీ అది మన నేత్రాలు చూడలేకపోయినాయి, ఎందుకంటే మనం మనోనేత్రాల్లో ముయ్యబడ్డాయి కనుక. ఇహలోక సంబంధమైన దేవత మన మనోనేత్రాలకు ఏం కలుగు చేసిందంట చెప్పాలి? గుడ్డితనం కలుగు చేసింది. అంటే వచ్చిన వాడిని చూడలేని స్థితిలో ఉంచేసింది మనుషుల్ని. పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చిన తర్వాత చూడడానికి ఆ నేత్రాలను మళ్ళీ తెరిచాడు ఆయన. ఇది పెద్ద టాపిక్, దానిలోకి నేను వెళ్తే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాను, అది కాదు నేను మాట్లాడవలసింది. కాబట్టి ఉన్నారు, చాలా ఉన్నాయి.
దీని గురించి మాట్లాడితే కొన్ని మతాల వాళ్ళు, కొన్ని విశ్వాసాలు మళ్ళీ వాళ్ళు బాధపడతారు కనుక నేను వాటి గురించి మాట్లాడట్లేదు. కానీ ఒకటే వార్త ఏంటంటే, ఈ చివరి రోజుల్లో సృష్టికి కర్త లేడు, సృష్టికి ఆది అనేటువంటిది లేదు, కేవలం బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారా కానీ సృష్టి అనేటువంటిది కలుగు చేయబడింది. అలాగే ఆదికాండం 1:9, కూడా ఆ నీళ్ళని భూమిని ఏం చేశాడని ఉంది, అక్కడ ఆకాశాన్ని వేరుపరిచడం ఉంది. కానీ ఇక్కడ పేతురు రాసిన పత్రికలు ఏమి రాయబడి ఉంది, అక్కడ ఏమని రాయబడం చూడండి ఒకసారి, మళ్ళీ చదువుతున్నాను. ఒకసారి ఆదికాండం తీయండి. ఆదికాండం తీసి అది చూపించిన తర్వాత నేను మీకు వెళ్తాను. చూడండి, 9వ వచనం నేను చదువుతున్నాను. మొదటి అధ్యాయం 9వ వచనం. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అని పలుకగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆరిన నేలకి ఏం పెట్టాడంట? భూమి అనే పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. భూమిని, సముద్రధారల్ని వేరుపరిచింది, పేరు పెట్టింది కూడా ఎవరో? దేవుడే. చూడండి, ఇప్పుడు చూడండి 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయంలో అక్కడ మాటలు ఎంత విభిన్నంగా ఉంటాయో. 5వ వచనం నుంచి, ఏలయనగా పూర్వం నుండి ఆకాశం ఉండిననియు నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారి బుద్ధిపూర్వకంగా ఏం చేయలేకపోయారు? ఆకాశాన్ని, భూమిని, నీళ్లు కూడా దేవుని నోటి మాట మూలంగా కలుగు చేయబడ్డాయి అనేటువంటి దాన్ని వాళ్ళు నమ్మలేకపోతున్నారంట, జ్ఞానంతో ఆలోచించలేకపోతున్నారంట. కానీ ఆదికాండం 1:9 క్లియర్గా క్లారిఫికేషన్ ఇస్తా ఉంది. భూమిని, నీళ్ళని వేరుపరిచాడు, అంటే ఆరిన నేలగా మార్చాడు. ఆయన మాటకై లోబడ్డాయని రాయబడి ఉంది. కానీ ఆఖరి దినాల్లోనంట ఆ మాటను మర్చిపోతారంట. నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఆదామును కొలుగు చేయక ముందు ఈ భూమిని మొత్తం అంతా నీటితో నింపబడి ఉందండి. ఎప్పటికీ దేవుడు ఎన్నిసార్లు భూమిని నాశనం చేశాడో నాకు తెలియదు. నేను అనుకుంటా ఉంటాను ఇది 6వ సారి 5 సార్లు అయ్యి ఉండొచ్చు అని చెప్పి. నేను దాని మీద ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను. ఆదాము తయారు చేయబడక మునుపు ఈ భూమి మీద అంతా కూడా నీరుండేది. నీటితో మొత్తం భూమి అంతటిని నింపేశాడు ఆయన, మొత్తం అంతా. ఒక్కోసారి ఏమో అగ్నితో కాల్చేసేవాడు భూమిని, ఒకసారి మంచుతో భూమి నాశనం చేసేవాడు, ఒక్కొక్కసారి ఏమో నీటితో భూమి అంతటిని కూడా నాశనం చేసేవాడు. అలా పూర్తిగా భూమి నీటిలో మునుగుతూ ఉంది, భూమి బయటికి రావట్లేదు. ఆయన ఎప్పుడైతే మళ్ళీ ఆయన మాట సెలవిచ్చాడో వెంటనే ఆ భూమి మీద ఉన్న నీరన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది, భూమి పైకి లేవడం జరిగింది. అప్పుడు ఆరిన నేల అయ్యింది. ఆరిన నేల అయిన తర్వాత ఆయన మానవుణ్ణి సృష్టించడం అనేటువంటిది, పక్షుల్ని తయారు చేయడం అనేటువంటిది మళ్ళీ తయారు చేశారు. అంటే కొత్తగా తయారు చేయడం కాదు, పరిశుద్ధాత్మ చేసుకుని వెళ్ళిపోయింది ఆయన నోటి మాటను బట్టి. ఎక్కడెక్కడైతే వాటి DNA ఉందో మట్టిలో, ఆ DNA నుంచి మళ్ళీ పుట్టుకుని వచ్చినాయి అంతే. అర్థమైందా? పాత యుగంలో ఏ జంతువులైతే, ఏ పక్షులైతే చచ్చిపోయి మట్టిలో కలిసిపోయినాయో, పరిశుద్ధాత్ముడు దాని తండ్రి యొక్క మాటను బట్టి, కుమారుని యొక్క మాటను బట్టి ఏ మట్టిలోనైతే అవి కలిసిపోయినాయో అదే DNAలో నుంచి మళ్ళీ కొత్తగా పక్షులు పుట్టుకుని బయటకు వచ్చినాయి, కొత్తగా జంతువులు మళ్ళీ ఏర్పడ్డాయి. సేమ్ అదే ఫిజికల్ అపియరెన్స్తో కాకపోవచ్చు, వేరే వేరేగా. అంటే బైబిల్లో అయితే రాయబడలేదు, కానీ ఒక గ్రంథంలో నేను చూసింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఈ 33.5 సంవత్సరాల జీవిత కాలంలో స్టార్టింగ్ డేస్లో ఆయన్ని కన్నటువంటి కన్యకైన మరియమ్మ కూడా షాక్ అయిందంటే యేసుక్రీస్తు ప్రభు వారు చేసేటువంటి ఆశ్చర్య కార్యాలను బట్టి. బైబిల్లో నోట్ అయినటువంటి విషయాలు ఏంటంటే, నీటిని ద్రాక్షరసంగా చేశాడు ఆయన, అంతే కదా, దయ్యాలను గద్దించాడు ఆయన, స్వస్థతలు అందించాడు ఆయన, ఇలాంటి కార్యాలు చేసుకుని వచ్చాడు. కానీ కొన్ని నోట్ అవ్వలేదని చెప్పి కొంతమంది గ్రంథకర్తలు, కొంతమంది అద్భుతమైనటువంటి హిస్టోరియన్స్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మరియమ్మ గారు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఇంటిలో ఉన్నప్పుడు బయట ఉన్నటువంటి మట్టిని తీసుకుని వచ్చి ఆ మట్టితో చిన్న చిన్న పక్షుల బొమ్మలు తయారు చేశారంట. మనం కూడా చిన్నప్పుడు చేస్తూ ఉంటాం, బంక మట్టిని తీసుకుని వచ్చి పక్షి బొమ్మల్ని, జంతువుల బొమ్మల్ని చేస్తూ ఉంటాం, ఇలా పెడతా ఉంటాం. చూసి ఎప్పుడైనా చేశారు అలాగే? నేను చేసేవాడిని. అలాగైనా కొంత మట్టితో పక్షి బొమ్మలు తయారు చేసినట్టుగా ఆ పక్షి బొమ్మలను తయారు చేసిన తర్వాత ఏదో మాట్లాడితే ఆ బొమ్మలో జీవాన్ని పోసుకొని ఎగిరిపోయాయి అనేటువంటి మాటలు చరిత్ర చెప్తా ఉంటాం. అది బైబిల్లో నోట్ అవ్వలేదు.
అర్థమైందో లేదు నేను చెప్పింది? మట్టి బొమ్మలు తయారు చేసినటువంటి ఆ పక్షి బొమ్మలో యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఎగురుము అన్నానో ఏదన్నాడో ఆ పక్షులుగా మారి ఎగిరినట్టుగా కూడా ఉంది, జరిగిందని చెప్పి కొంతమంది గ్రంథకర్తలు తెలియజేస్తూ ఉంటారు. అదంతా కూడా డిఎన్ఏ, ఇంకొక మత సంబంధమైనటువంటి విశ్వాసం, అది అందులోకి వెళ్ళకూడదు. కానీ వాళ్ళు కూడా కొంత ఇందులో నుంచి కాపీ కొట్టిందే. ఏ మనిషి అయినా ఏ జీవి అయినా చచ్చిపోయిన తర్వాత టెయిల్ బోన్ అని ఉంటుంది. టెయిల్ బోన్ ఇక్కడ వెనకాల నడుము క్రింద మీరు బ్రొటన వేలెట్టుగా నొక్కారు అనుకోండి, ఒక తోకలా బయటకు వచ్చినట్టు ఉంటుంది, గుచ్చుకుంటున్నట్టుగా ఉంటుంది. ఎప్పుడన్నా చూసారా? చూడలేదు. ఒకసారి అయిపోయిన తర్వాత ఒకసారి ఇలా అదుముకొని చూడండి, అక్కడ చిన్న టెయిల్ బోన్, 1 ఇంచ్ టెయిల్ బోన్ అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. అంటే ఎవరో అన్నదే, నమ్మాలని కాదు కానీ ఇదో చెప్పడానికి అంతే. మనిషి యొక్క శరీరము ఎముకలన్నీ కూడా మట్టిలో కలిసిపోతాయి, కానీ ఆ టెయిల్ బోన్ కలదని కొంతమంది అంటూ ఉంటారు. శాస్త్రవేత్తలు కూడా అది చాలా స్పెసిఫిక్గా దాని గురించి మాట్లాడి చాలా హార్డ్గా ఉండేదని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఎంతవరకు అనేది నాకైతే తెలియదు. అన్ని జీవరాశుల్లో కూడా ఉంటుంది టెయిల్ బోన్ అనేది. మీరు ఫ్లెష్ అంతా తీసేస్తే ఆ చివరి ఇలా 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 ఉంటుంది. దాన్ని చూసే చాలా మంది శాస్త్రవేత్తలు ఏం చెప్పుకొని వచ్చారంటే కోతి నుంచి మనిషి వచ్చాడని చెప్పి. దాని స్పెసిఫిక్ రీజన్ అది ఉండడానికి గల కారణం వేరేది, దాని గురించి మాట్లాడరు. కాబట్టి సృష్టి నాశనం అయిపోతూ ఉంది, మళ్ళీ దాన్ని రిఫ్రెష్గా తయారు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇక్కడ ఆదికాండం 1వ అధ్యాయంలో కానీ చూస్తే భూమి నిరాకారముగా ఉండేను అని రాయబడింది. కానీ యెషయా గ్రంథంలో కానీ చూసామనుకోండి, నిరాకారంగా ఉందని అనలేదు, నివాసయోగ్యముగా భూమిని దేవుడు తయారు చేశాడు అంటది. కాబట్టి ఒక తయారు చేశాడు, ఒక ఎరా అయిపోయిన తర్వాత మళ్ళీ నాశనం చేసేవాడు, మళ్ళీ కొత్తగా మళ్ళీ రీస్టార్ట్ చేసేవాడు, మళ్ళీ అదే ఆత్మలకు మళ్ళీ దేవుడు అవకాశం ఇస్తూ ఉండేవాడు అనేది యుగాల గురించి నేను మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. కాబట్టి ఆత్మకి మరణం లేదు, ఆత్మకి చావు అనేది లేదు. ఒకసారి ఆత్మ తయారు చేయబడితే ఆ ఆత్మ ఇంకెప్పటికీ కూడా చావదు. కానీ దాన్ని నాశనం చేసి దేవుడు ఉన్నాడు. మనుషుల ఆత్మలైన ఈ పక్షులు, జంతువుల ఆత్మలైన ఒక్కసారి అవి తయారు చేయబడిన తర్వాత అవి చచ్చిపోయి ఇంకా ఆత్మలకి, శరీరానికే మరణం, ఆత్మ ఎప్పుడు కూడా జీవిస్తూనే ఉంటుంది. అందుకే యుగ యుగాలు కూడా వారు అందులో ఏం చేయబడతా ఉంటారు? చచ్చిపోవచ్చు కదా, ఆత్మకు మరణం ఉండదు. ఏమో మనం ఎన్ని యుగాల నుంచి దేవుడు కృపను బట్టి ఈ యుగానికి చేరుకొని రక్షించబడ్డాం మనకి తెలియదంట. మన ఆత్మలు ఈనాటివి కావు, ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి కూడా ఉన్నటువంటి ఆత్మలు ఇక్కడ ఫెయిల్ అవుతున్నాం చాలా మంది అనుకునేటువంటి మరొక రకమైనటువంటి తప్పుడు అభిప్రాయం ఏంటంటే, పడద్రోయబడినటువంటి దేవదూతలు ఆదాము కాలం నుండే పడద్రోయబడ్డారు అని అంటూ ఉంటారు. అది కరెక్ట్ కదా. అది పడద్రోయబడిన దేవదూతల గురించి బైబిల్ చెప్తోంది కదా. ఆదామును తయారు చేసిన తర్వాత మనుషుల యొక్క కుమార్తెలు అందంగా ఉన్నారని చూసి వాళ్ళని పెళ్లి చేసుకున్నాడనే మాట రాయబడింది కదా. కాబట్టి ఎప్పుడైతే ఈ స్త్రీలను చూసారో వాళ్ళందరూ వాళ్ళని మోహించడం మొదలుపెట్టారు, పడద్రోయబడారని. కాదు, పడద్రోయబడినటువంటి దేవదూతలో ఈ యుగానికి సంబంధమే లేదు. ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితమే వాళ్ళు పడద్రోయబడ్డారు, ఎన్నో యుగాలైంది. వాస్తవానికి వాళ్ళందరూ కూడా వాచర్స్ అని ఉంది. అంటే మనుషుల్ని దేవుడు తయారు చేసి వాళ్ళకి కాపలాదారులుగా మనల్ని దేవుడు ఉంచాడు. ఆ దూతలు మనకి హానోకు గ్రంథం కానీ చూసిన, దానియేలు గ్రంథం కొన్ని వచనాలు బేస్ చేసుకుని మాట్లాడినా వాచర్స్ అని ఉంటుంది. దేవదూతలు భూమి మీద దేవుడు చేసిన మనుషుల్ని కాపలాగా పెట్టాడు. కానీ ఆ మనుషుల్నే పాడు చేయడం మొదలుపెట్టారు వీళ్ళు. కోట్ల సంవత్సరాల నుంచి దయ్యాలు, అపవిత్రాత్మలో ఈ యుగంలో పుట్టినవి కాదు, కొన్ని కోట్ల సంవత్సరాల నుంచే భూమి మీద సంచరిస్తూనే ఉన్నాయి. అందుకే అంటున్నాను కదా, ఏలియన్స్ అనేటువంటి ఆత్మలో ఇప్పటివి నెఫీలియన్ల యొక్క ఆత్మలే కాదు, ఎన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అపవిత్రాత్మలో మనకు తెలియదు. కోట్ల సంవత్సరాల క్రితమే పడిపోయినాయి ఆ పడద్రోయబడిన దేవదూతలు. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి మాటను చూస్తే అది దాని తోకతో నక్షత్రాలని కూడా ఈడ్చుకుని వచ్చేసింది అనమాట. కోట్ల సంవత్సరాల క్రితం జరిగింది, కొత్తగా ఏం జరిగింది కాదు అది. ఇక్కడ మనకి సరిగ్గా అర్థం కాని కారణాన్ని బట్టి చాలామంది బైబిల్ని తప్పుగా అర్థం చేసుకునేటువంటి పరిస్థితులు తెచ్చిపెట్టిన వాళ్ళు అయిపోతా ఉన్నాం. కాబట్టి 6000 సంవత్సరాల స్టార్టింగ్ నుండి దేవుడు దీన్ని తయారు చేయలేదు. మొదటి దినమన, రెండవ దినమన, మూడవ దినమన, అది అర్థం కాలేదు చాలామంది. దాని గురించి ఇప్పుడు చెప్పవలసిన అవసరత లేదు. మనిషిని ఎన్నో దినం తయారు చేశాడు దేవుడు? 7
7వ దినాన విశ్రాంతి పొందుకున్నాడు ఆయన. ఎన్నో దినం? నేను ఇది ఎన్నో యుగం అని నేను నా అభిప్రాయం తెలియజేశాను మీకు. అంతా చెప్తాను, అంతకంటే ఎక్కువ చెప్పను. ఓకే, కాబట్టి లాస్ట్ డేస్లో మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, సైన్స్ ప్రపంచాన్ని ఏళ్తుంది, సైన్స్ ప్రపంచాన్ని మోసం చేస్తుంది. సైన్స్ దేవుడు లేడు అనేటువంటి ఒక విధానాన్ని, ఒక అభిప్రాయాన్ని మనుషులకు నేర్పించడం అనేటువంటిది కూడా మొదలు పెడుతుంది. సైన్సే ఒక రోజున దేవుడైపోతుంది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దేవుడు అవసరం లేదు మనుషులకి. ఒకానొక రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏది అడిగినా అది చేసి పెట్టగలదు, ఏది అడిగినా సరే అది ఇవ్వగలదు, ఏది అడిగినా సరే అది అనుగ్రహించగలదు. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా దేవుడు చేస్తారు చివరి రోజుల్లో. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన ఏకైక విషయం, చివరి రోజుల్లో సైన్స్ బైబిల్కి వ్యతిరేకమైపోద్ది. కొంతవరకు సైన్స్ బైబిల్కి అనుకూలంగా ఈనాటి వరకు వాడబడింది, కానీ ముందు రోజుల్లో అసలు సైన్స్ బైబిల్ని కొట్టేస్తుంది. బైబిల్ రాంగ్ డాక్ట్రైన్ నుంచి పుట్టుకొని వచ్చిందనే మాట మాట్లాడుతూ ఉంటారు. అసలు సృష్టికి ఆది అనేది, సృష్టికర్త అనేటువంటి వాడు లేడు అనేటువంటి విషయాల్లో చాలా బలంగా వాడబడుతూ ఉంటుంది సైన్స్ అనేటువంటిది. కానీ నేనంటాను, సృష్టికర్త అనేటువంటి వాడు లేకుండా సృష్టి అనేటువంటిది పొరపాటును కూడా కలుగు చేయబడదు. ఇప్పుడు నా చేతిలో ఫోన్ ఉందండి, ఇది కలుగుని గాక అంటే అయిపోద్దా? దానికి ఎవరు ఉండాలి? ఒక క్రియేటర్ ఉండాలి, ఒక కంపెనీ ఉండాలి, దానిలో టెక్నీషియన్స్ ఉండాలి, దానిలో ఇంజనీర్స్ ఉండాలి. వాళ్ళందరూ అనుకుంటేనే ఫోన్ అనేటువంటిది వస్తుంది. ఈ మైక్ కూడా గాల్లో నుంచి ఏమన్నా ఊడిపడిపోయిందంటారా? గాల్లో నుంచి ఏమన్నా పడిందంటారా? దీనికి కూడా ఎవరో ఒకరు ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ అనేటువంటి వాళ్ళు ఉండాలి. ఎవరో లేకుండా మైక్ రాదు. ప్రపంచంలో మీరు దేన్నన్నా చూడండి, మీరు వాడేటువంటి దేని గురించి అయినా ఆలోచించండి, ఒకటి నీ ఇంటిలో ఒకటి నీ చేతిలోకి వస్తుందంటే దాన్ని తయారు చేసిన వాడు ఎవడో ఒకడు ఉండి ఉండాలి. ఏ మనిషి తయారు చేయలేనిది ఏదైనా మనిషి వాడుతున్నాడా? వాడితే చూపించండి. వాడుతున్నాడు అంటారా? ప్రతి దానికి కూడా క్రియేటర్ ఉన్నాడు. ఇటు చిన్న చిన్న వాటికే క్రియేటర్ అనేటువంటి వాడు, ఇంజనీర్ అనేటువంటి వాడు ఉంటే, ఈ అనంత విశ్వానికి క్రియేటర్ ఉండడు. ఇంత మహా గొప్ప భూమాకాశాలకి క్రియేటర్ అనేటువంటి వాడు ఉండడు. ఇప్పుడు నా చేతిలో ఉన్నటువంటి ఫోను నా మాట వింటదా? నా మాట ఉందా? చిన్నగా మీకు బేసిక్ అండ్ జనరల్గా మీకు క్లియరెన్స్ ఇవ్వడానికి చెప్తున్నాను. నా చేతిలో ఇది, నా డబ్బులు పెట్టి కొనుక్కున్నాను ఈ ఫోన్ని, ఇది నా మాట వింటదా? విందా? చెప్పండి అమ్మా. మీ చేతిలో ఫోన్లు మీ మాట వింటాయా? 99%, 100% కూడా మీ మాట వింటాయా? చెప్పండి. ఇది కొంచెం కష్టమేనండి. 100% మన ఫోన్లు మన మాట వింటాయి, మనం చెప్పినట్టుగానే చేస్తాయి అన్నవాళ్ళు ఎవరిని ఉంటే చేతులు ఎత్తు. ఎందుకు ఏమో మన మాట, మన మాట కంటే కూడా దీన్ని తయారు చేసినటువంటి చీఫ్ ఇంజనీర్ ఉన్నాడు చూడండి, వాడికి లోబడలేదు. వాడు అనుకుంటే ఫోన్ ఆపేయగలడు, ఎక్కడున్నా సరే పని చేయకుండా చేసేయగలడు, హ్యాక్ చేసేయగలడు, ఆన్ అవ్వకుండా చేయగలడు. నేను చేయగలను అది? ఎందుకు చేయలేను? అది నేను తయారు చేయలేదు కనుక. నేను ఒక వాడకదారుని మాత్రమే, ఎవరో చేస్తే నేను వాడుతున్నా, అంతవరకే. దీని మీద పూర్తి అధికారం నాకు లేదు. ఏదో పైపైన ఫిజికల్గా దాన్ని ఏదైనా మెయింటైన్ చేయగలి, కానీ ఇంటర్నల్గా దాని మీద నాకు అధికారం లేదు. కానీ దీన్ని తయారు చేసినోడు ఎక్కడ? అమెరికాలో ఉన్నాడు. అక్కడి నుంచి దీన్ని కంట్రోల్ చేయగలడా? ఈ ఫోన్ని చంపగలడా? ఈ ఫోన్ని ఆపగలడా? 100% ఆపగలడు. నేను చేయలేను అది. అంటే ఎవరైతే ఒక దాన్ని తయారు చేశారో దాన్ని పూర్తిగా డిస్మాన్యుల్ చేయగలడు, అసెంబుల్ కూడా చేయగలడు. నేను చేయలేను ఆ పని. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? భూమి మీద, ఆకాశం మీద, నీటి మీద అధికారం ఉన్నవాడు మాత్రమే దాన్ని డిస్మాన్యుల్ చేయగలడు. దాని మీద అధికారం లేనివాడు దాని మీద ఆధిపత్యాన్ని జరిగించలేడు. అవునంటారా కాదంటారా? ఎంతమందికి అర్థమవుతుందా? బాగా అర్థమవుతుందా? ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్లాగా ఏదైనా మాట్లాడుతున్నాను ఏమన్నా? కాదు కదా, అందరికీ అర్థమయ్యే విధంగానే మాట్లాడుతున్నాను. నేను ఎంత ఫోన్ వాడినప్పటికీ కూడా దీన్ని తయారు చేసినటువంటి వ్యక్తి యొక్క ఆధీనంలో ఉంటుంది ఈ ఫోన్. వాడు అనుకుంటే ఈ ఫోన్ని ఒకేసారి పేల్చేయగలడు, ఒకేసారి ఆపేయగలడు, పని చేయకుండా చేసేయగలడు. అసెంబ్లీ చేసిన ఆయన డిస్మాన్యుల్ కూడా చేయగలడు.
ఇప్పుడు సృష్టి అనేటువంటి దానికి కర్త లేడు అనుకోండి, అసలు దాన్ని తయారు చేసిన వాడు లేడు అనుకోండి, అది ఎవరి మాట ఏందో, అంతే కదా దాని అర్థం. ఒకవేళ ఎవరి ద్వారాగా అయినా అది సృష్టి అనేటువంటి తయారు చేయబడింది అనుకోండి, ఆయన మాట వింటదా విందా? చూపిస్తాను చూడండి ఆధారం. ప్రకటన గ్రంథం ఆధారాలు చూపిస్తాను చూడండి. 20వ అధ్యాయం 11-12. మరియు ధవలమైన మహాసింహాసనము దాని యందు ఆసీనుడి ఉన్న ఒకని చూచితిని. భూమాకాశములైన సముఖ నుండి ఏమైపోయినాయంట? తయారు చేసినటువంటి వ్యక్తి ముందు ఉండలేక పారిపోయినాయంట. అంటే దీనికి యజమానుడు అనేవాడు ఉన్నాడా లేదా? ఒకవేళ దీనికి యజమానుడు లేకపోతే ఆయన ముందు నిలవబడ్డానికి దానికి భయం ఏంటి? పారిపోయినాయా లేదా? పారిపోయాను. వాటికి నిలువ చోటు ఏం లేక కనబడక పోయేను. ఆయన సృష్టికర్త కనుక తయారు చేసిన దాన్ని డిస్ట్రాయ్ చేయగలడు. ఆయనకి అధికారం, మనకు లేదు. అది భూమిని ఆకాశాన్ని మనం డిస్ట్రాయ్ చేయగలమా? మనం నాశనం చేయగలమా? మనం పాడు చేయగలమా? లేకుండా చేయగలమా? ఆకాశాన్ని ఇక్కడి నుంచి పారిపో అని అంటే పారిపోద్దంటారా? ఎవరు చెప్తే అంటది? దాని యజమానుడు చెప్తే అంటది. దాని యజమానుడు ఎవరని ఉంది ఇక్కడ? అది. కాబట్టి భూమి ఆకాశాలు తనంతటగా అవి రూపొందించబడలేదు, ఉద్భవించబడలేదు. దానికి కూడా ఒక యజమానుడు ఉన్నాడు. ఆయన మాటకి సమస్త సృష్టి కూడా లోబడును అని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి సైన్స్ చెప్పేదంతా కూడా మనం మరీ తీసేయాలి నేను అనట్లేదు, కానీ వాళ్ళు చెప్పేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి బైబిల్ దగ్గరికి రాగలిగితే దానికి సంబంధించిన క్లియరెన్స్ అంతా ఇచ్చేస్తుంటుంది బైబిల్. నేను ఎక్కడికి వస్తాను, ఎక్కడికి వెళ్ళను, ఫోన్ పట్టుకోను, గూగుల్ ఓపెన్ చేయను, దేన్ని చేయను. అలాంటి పనికిమాలి దాని జోలికి వెళ్ళను. ఎందుకంటే అది ఇంటర్నెట్ ఉంటే పనిచేస్తుంది, దానిలో ఛార్జింగ్ ఉంటే పనిచేస్తుంది, దానిలో లైఫ్ ఉందని చెప్పి పనిచేస్తుంది. అది స్విచ్ ఆఫ్ అయిపోతే ఇది స్విచ్ ఆఫ్ అవ్వదు. దీనికి ఇంటర్నెట్తో పని లేదు. ఇక్కడికి రావాలి. ఇంటర్నెట్ నాలెడ్జ్ గాల్లో కలిసిపోద్ది. వాక్యానుసారమైన జ్ఞానం వాక్యంతోనే ముడిపడి ఉంటుంది. అది పరిస్థితి. కాబట్టి భూమి ఆకాశములకు కూడా కర్త అనువాడు ఉన్నాడు. గూగుల్ చాలా ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, నాకు తెలిసింది, కానీ అది కరెక్ట్ అని అనుకుంటున్నారు. నేను ఈ రోజు వరకు బోధించినటువంటి లేదంటే ఇంటర్ప్రిటేషన్ చేసినటువంటి ఏ వచ్చినానైనా గూగుల్ని అడిగితే నేను చెప్పిన ఆన్సర్ అవ్వదు. దానికి నచ్చింది ఫాల్స్, మొత్తం ఫాల్స్ స్టఫ్ అంతా కూడా అందులో దాయబడి. ఎక్కడ వస్తుంది? ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అభిప్రాయాలు అన్నీ కూడా దాచిపెట్టుకుంది అందులో. అది ఇస్తూ ఉంటుంది. ఎవడో అభిప్రాయం ఏంటి, ఆయన ఏమనుకుంటున్నాడు అన్నది కావాలి. అది కావాలంటే ఇక్కడ రావాలి. గూగుల్, ఏఐ, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫాల్సే. నా ప్రీచింగ్ ఎప్పుడు కూడా దానికి సంబంధమే ఉండదు, అస్సలు సంబంధమే ఉండదు. దాని వచనాలు ఇచ్చి దాని అర్థాలే వేరు. నాకు అప్పుడు అర్థమైంది, అమ్మ బాబోయ్ వీడు వాడుకోవడం అనేటువంటిది మొదలు పెట్టేశాడు. చాలా గట్టిగా వాడేస్తాడు ఏఐని, గూగుల్ని, ఇంటర్నెట్ని లాస్ట్ డేస్లో సాతాను. ఎందుకంటే ఏఐ ఏది చెప్పితే అదే నిజం అనే అభిప్రాయానికి వచ్చేస్తున్నారు ప్రజలు. తెలుసా మీరు? మనుషులు అది చెప్పాడంటే రైట్, ఇంకా ఆడిచ్చిన ఆన్సర్ ఇంకా తిరిగి ఉండదు. ఫేక్ అదంతా అబద్ధమే. అది చెప్పేది ఏది కూడా యాక్యురేట్ కాదు. అది దానికి బుర్ర పిచ్చెక్కిచ్చేసాను ఒక ఫ్యూ డేస్ క్రితం నేను. ఫాల్స్, మొత్తం ఫాల్స్. అది దాని మీద అంత నమ్మకం ఉంచడం వల్ల కూడా చాలా నష్టపోతారు మనుషులు. అది ఏది చెప్పినా కరెక్టే. అది ఎక్కడ ఏ స్టేజ్కి తీసుకెళ్తారో తెలుసా? ఒకానొక రోజున భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా యాంటీ క్రైస్ట్ వచ్చిన తర్వాత ఏఐని అడుగుతారు, ఈ వ్యక్తి దేవుడా కాదా, ఈ వ్యక్తిని నమ్మొచ్చా లేదా అని. అంటే 100% ఈ వ్యక్తి మంచాడే, ఈ వ్యక్తి దేవుడి నుంచి వచ్చిన దేవుడి స్వరూపమే అని అన్నప్పుడు ఈ ఏఐ కూడా వాడికి సపోర్ట్ చేస్తుంది.
అంత నమ్మకం ఉంచేస్తున్నారు ఈ సాఫ్ట్వేర్స్ మీద, ఇంటర్నెట్ మీద. ఇంకా ఏది చెప్పినా నిజమనే అభిప్రాయానికి వచ్చేసింది ప్రపంచం. అవునా కదా? కాదమ్మా, ఫాల్సే ఇస్తుంది అదంతా ఇప్పుడు కూడా. నా ప్రీచింగ్కి, నా డాక్ట్రైన్కి, నా థియరీస్కి ఇంటర్నెట్కి సంబంధం ఉంది. మీరు ఎప్పుడైనా చూసుకోండి. నేను ఇచ్చినటువంటి వచ్చిన భావన, అర్థం, వివరణ ప్రపంచంలో అంటే గొప్ప చేసుకోవడం కాదు, ఎవరు ఇచ్చి ఉండకపోవచ్చు. ఇంటర్నెట్ అసలు ఇవ్వదు, అసలు సంబంధమే ఉండదు. ఈ మధ్యన ఇంటర్నెట్ వచ్చిన తర్వాత అందరూ జ్ఞానులుగానే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఫీల్ అయిపోతుంది. ఇది ఉంది కదా, దీంతో మనం ఏదైనా చేసేచ్చు అన్నట్టుగా, ఏదైనా జరిగించచ్చు అన్నట్టుగా, మనకి ఎక్కడితే ఏది అవసరం లేదు, అంత సీన్ ఏమి లేదు. అదంతా ఫాల్స్ ఇస్తుంది. నేను గమనించిన వ్యక్తిగా చెప్తున్నాను. ఒక రోజున ఇది ఎక్కడ తీసుకెళ్తుంది అంటే, యాంటీ క్రైస్ట్ దేవుడా కాదంటే 100% దేవుడని చెప్తుంది. దీన్ని బట్టి చాలా మంది నమ్ముతారు దాన్ని. కాబట్టి అలాంటి పరిస్థితులు తీసుకుని వస్తుంది. సైన్స్ లాస్ట్ రోజుల్లో సాతాను కోసం చాలా బలంగా వాడబడుతుంది. మళ్ళీ దేవుడి సృష్టి అంతటిని కూడా నాశనం చేసేస్తాడు. ఏ విధంగా నాశనం చేస్తాడంటే, మిక్కిలి వేండ్రమైనటువంటి అగ్నితో భూమి ఏమైపోతానుంది, దహించబడుతుంది. అది ఎక్కడో లేదు, ఆ తర్వాత వచనాల్లో ఉంటుంది చూడండి. 2 పేతురు. ఇప్పటికి చాలాసార్లు అలా భూమిని కాల్చేశాడు దేవుడు, కొన్నిసార్లు నీటితో ముంచేశాడు దేవుడు. అయితే 5th లాస్ట్ టైం ఆదాము కంటే ముందుసారి మాత్రం భూమిని అగ్నితో కాదు కానీ నీటితో నింపేశాడు, ఇంకే జీవరాశి లేకుండా. అలాగే ఎన్నిసార్లు నాశనం చేశాడని నాకు తెలియదు. మళ్ళీ చేస్తాడని కూడా బైబిల్ చెప్తుంది. ఆ మళ్ళీ చేస్తాడని చెప్తుంది చూడండి. 2 పేతురు పత్రిక 3:6 వచనం. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకం నీటి వరదలు మునిగి నశించను. అయితే ఇది దేని గురించి మాట్లాడుతుందంటే, నోవాహు దినాల గురించి మాట్లాడుతున్నాడు. ఇంకా వేరే చాలా ఉంది. ఆ ఒక్కదానితో మనం పట్టుకుని నాకు ఇదే కరెక్ట్, నాకు అనిపించిందే నిజం అనుకుంటే, ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం పైనుంచి కింద వరకు మొత్తం చర్మం ఒలిచేస్తాడు. అసలు ఏ వచనానికైనా అర్థం ఒకటే, అసలైన అర్థం ఒకటే. కానీ ఒక వచనాన్ని ఎన్ని విధాలుగా అయినా సరే బోధించగలం, ఎన్ని విధాలుగానే అర్థం చేయాలి. అసలైన అర్థం మాత్రం ఒకటే ఉంటుంది. చూడండి, నీళ్ళలో నుండి నీళ్ళ వలన సమకూర్చబడింది. ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకం నీటి వరదలో మునిగి నశించాను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యం వల్ల భద్రము చేయబడి ఉన్నవి. దేని కొరకంట? భక్తిహీనుల్ని, ఆ భూమిని దేవుడు దేంతో పూర్తిగా నాశనం చేయబోతున్నాడంట? అగ్నితో పూర్తిగా నాశనం చేసేస్తాడు, కాల్చి పాడేస్తాడు మొత్తం. దానికి ఏమైనా ఆధారం చూపించగలరా పాస్టర్ గారు అంటే, క్లియర్గా ప్రకటన గ్రంథం 20 అధ్యాయంలో మాట రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 20 అధ్యాయం. పేతురు రాసినటువంటి మాట నెరవేరుతుందని చెప్పి నమ్మడానికి యోహాను మళ్ళీ మాట్లాడతాడు దీనికోసం. ఆయన చూసిన దర్శనంలో చాలా స్పష్టమైనటువంటి రీతిలో మాట రాయబడింది చూడండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 10వ వచనం. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకముల గుండములో పడవేయబడును. అచ్చట క్రూర మృగమును అబద్ధ ప్రవక్తి ఉన్నారు. వారి యుగ యుగములు కూడా రాత్రి పగల్లో బాధింపబడదు. నేను మళ్ళీ చదువుతాను చూడండి. ముందు వచ్చిన నుంచి 10:9. వారి భూమి అంతంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణం ముట్టడి వేయగా పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి వారిని ఏం చేసింది? ఎవరల్ని? 1000 ఏండ్ల పరిపాలన తర్వాత భూమి కొన్ని కోట్ల మంది మనుషులతో నింపబడిపోద్ది. మొత్తం భూమి అంతటిని ఏం చేసేస్తాడంట? ఆకాశము నుండి అగ్ని వచ్చి వారిని ఏం చేసింది? దహించేసింది. అంటే దేవుడు నోట్లో నుంచి అగ్గి వచ్చేస్తుందని కదా దాని అర్థం. ఆయన నోటి సెలవు మేరకు, ఆజ్ఞ మేరకు, అంటే డైరెక్ట్గా పరలోకం నుంచి వచ్చేస్తాం కదా, దేవుని నుంచి అని కూడా అర్థమవుతూ ఉంది. నేను అనుకుంటా ఉంటాను, అంటే శాస్త్రవేత్తలు చెప్పారని కాదు కానీ, దేవుడు డైరెక్ట్గా ఆయన చేతిలో అగ్ని నేను పంపించడండి కిందకి, నోట్లో నుంచి అగ్ని నేను పంపించడం. పైన ఉన్న గ్రహాలు ఏమున్నాయి చూడండి, యాస్ట్రాయిడ్స్, అవి ఒక 10 పడ్డాయి అనుకోండి, భూమి అంతా బూడిదైపోద్ది ఒక నిమిషంలో. 10 పడితేనే. ఎన్ని ఉన్నాయి యాస్ట్రాయిడ్స్ తెలుసా? పైన కోట్ల యాస్ట్రాయిడ్స్ ఉన్నాయి. పైన ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి తెలుసా? భూమి మీద ఉన్నటువంటి ఇసుక రేణువులు ఎన్నైతే ఉన్నాయో, ఇసుక రేణువులు అంటే మీరు ఒక గుప్పుడు ఇసుక తీసుకొని ఒక్కొక్క రేణువుని లెక్క పెట్టగలరా?
లెక్క పెట్టగలరు కదా. భూమి మీద ఎన్ని ఇసుక రేణువులు అయితే ఉన్నాయో దానికి 100 రెట్లు ఎక్కువ ఉన్న ఆకాశంలో నక్షత్రాలు. నక్షత్రాలు ఇంత అంత అనే లెక్క లేదు. కోట్ల 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 కోట్లు ఉన్నాయి, అన్ని నక్షత్రాలు ఉన్నాయి. అలాంటి నక్షత్రాల్లో సరైన 2 నక్షత్రాలు కానీ భూమి మీద పడిపోతే భూమి అంతా కూడా బుగ్గైపోద్ది. 2 నక్షత్రాలు పడితే చాలు. నేను అనుకుంటాను ఈ 1000 ఏండ్ల పరిపాలన తర్వాత నేను చూసిన దర్శనాన్ని బట్టి నాకు అర్థమైంది చెప్తున్నాను. యాస్ట్రాయిడ్స్ ఇలాంటి నక్షత్రాలు కూడా రాలిపోతాయని ప్రకటన గ్రంథం చెప్తుంది కదా. పంపిస్తాడు పడిపోండి అని చెప్పి, అంతే భూమి అంతా మళ్ళీ అయిపోద్ది, భూమి అంతా కాలిపోద్ది, మళ్ళీ నూతన సృష్టి, అదే నూతన యెరూషలేము, మళ్ళీ కొత్తగా మళ్ళీ సృష్టి అనేటువంటిది మొదలవుతుంది. ఈసారి నుంచి మాత్రం క్రీస్తునందు రక్షించబడిన వారందరూ కూడా యుగ యుగములు కూడా రాజ్యం చేస్తారు. అంటే బ్యాప్టైజ్ అయ్యి క్రీస్తునందు రక్షించబడి నిజమైన మారు మనసుతో నిద్రించి దేవుని దగ్గర కొనిపోబడిన వారందరికీ ఇంకా మరణం ఉండదు. ఎన్ని యుగాలు అయితే ముందు ముందు రోజుల్లో రాబోతున్నాయో అన్ని యుగాల్లో కూడా మన రాజులమే. దానియేలు గ్రంథంలో చెప్పబడి ఉంటుంది, దేవుని యొక్క పరిశుద్ధులు యుగయుగములు కూడా వాళ్ళు రాజ్యము చేదురు, పరిశుద్ధులు మాత్రమే అంటాడు ఆయన. ఇంకా మనకి అంతం లేదు, మళ్ళీ కొత్తగా దేవుడు మనల్ని మనిషిగా పుట్టించాడు. ఇంక ఎప్పుడు రాజులుగానే ఉంటాం మనం. అది అలా ఉండాలి అంటే ఈనాటి యుగంలో ప్రభువునందు మనం ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి, రక్షణ పొందాలి. ఇది ఈ యుగంతో పోయేది కదమ్మా. ఎన్ని యుగాల ముందు ముందు రోజులు రాబోతున్నాయి నాకు తెలియదు. ఇప్పుడు 5-6 యుగాలు అయినాయి అని నేను అనుకుంటున్నాను అనుకోండి. ముందు రోజుల్లో 600 యుగాలు రావచ్చేమో. ఎందుకంటే బైబిల్ సెలవిస్తూ ఉంది, యుగ యుగములో కూడా అగ్నిగుండము నుండి పొగ పైకి ఏం చేయబడుతుంది? లేచుచున్నది. యుగ యుగాలు కూడా ఆ అంత్యక్రీస్తు సాతాన్యగాడు మండు గుండంలో పాలు పొందుదురు. యుగాలు యుగాలు అన్నాడు. ఎన్ని యుగాలు మళ్ళీ కొత్తగా వస్తున్నాయి నాకు తెలియదు, కానీ ఎన్ని యుగాలు రాబోతున్నాయి. అన్ని యుగాల్లో కూడా మనం దేవునితో రాజ్యం చేయబోతున్నాము. ధన్యులమా కాదా? అదృష్టం లేదండి, దురదృష్టం వెంటాడుతుందండి, దీవించట్లేదండి. ఎంతకంటే దీవెనేటండి? ఇంతకంటే దీవెనేటండి? ఎన్ని యుగాల్లో రాబోతున్నా అన్ని యుగాల్లో మన రాజ్యులమే, మనం పరిపాలకులమే. దేవుడు మళ్ళీ ఆ ఆత్మలకు అవకాశం ఇస్తాడా? కొత్తగా సృష్టించి మనుషుల్ని ఏమన్నా తయారు చేస్తాడా? అది నాకు అనవసరం. బైబిల్లో చెప్పలేని దాని గురించి నేను మాట్లాడకూడదు. ఇంటర్వ్యూలో దీని గురించి ఒక చిన్న క్లారిఫికేషన్ కూడా ఇచ్చాను. అర్థమవుతుందని చెప్పేది. కాబట్టి ఇక్కడతో అయిపోయేది కాదు ఈ జీవితం, చాలా ఉంది. మరి నిలబెట్టుకోవాలంటే నిలబెట్టుకుంటాం, పాడు చేసుకోవాలంటే పాడు చేసుకుంటాం. నీ చేతికి సంబంధించింది. మళ్ళీ సృష్టి అంతటిని మొత్తం కాల్చి పడేస్తారు చూడండి. రైతులు ఎలాగైతే పొలం పండేసిన తర్వాత కోసి కాల్చేస్తారో, మళ్ళీ కొత్తగా మళ్ళీ పైరేసే ముందు కాలుస్తారా లేదా? అలాగే కాలుతున్నాడు ఆయన. ఆయన ఇష్టం అది. చంపేయాలనుకోవట్లేదు, నాశనం చేసేయాలనుకుంటే ఆత్మని చేసేయగలడు ఆయన, కానీ చెయ్యట్లేదు. ఏం చెప్తాం? అర్థమవుతుందా? కాబట్టి నరకం అనేది ఉంది, పరలోకం అనేటువంటిది ఉన్నది. నరకానికి వెయిటింగ్ రూమ్ ఏమో పాతాళం, పరలోకానికి వెయిటింగ్ రూమ్ ఏమో పరదేశు. ఇప్పుడు పరదేశు లేదు, క్రీస్తు పునరుద్ధానం అయిన తర్వాత నరకానికి మాత్రం వెయిటింగ్ హాల్ ఉంది, దాన్ని పాతాళం అంటారు. కాబట్టి ప్రభువునందు విశ్వాసం లేకుండా పాప సంబంధమైన జీవితంలో, క్రూర సంబంధమైన దౌర్భాగ్యమైన జీవితంలో చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు చూడండి. తీర్పు సమయం వరకు కూడా వాళ్ళని దేవుడు పాతాళంలో పెడతాడు. నరకంలో ఎవరూ లేరు. ఇంకా నరకంలో ఎవరిని వేయలేదు దేవుడు. గుర్తుపెట్టుకోండి ఈ మాట, మీకు ఉపయోగపడదు కాబట్టి చెప్తున్నాను. నరకం అనేది ఉంది, కేవలం దూతల కోసమే దేవుడు తయారు చేశాడు. అందులో ఇంకా ఏ మనిషిని వేయలేదు. తీర్పు చేయకుండా నరకంలోకి ఇంకా వేయడు. ఇప్పుడు వెళ్ళే వాళ్ళందరూ పాతాళమే. అక్కడ శిక్ష ఉంటుందా లేదా అంటే ధనవంతుని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే వేడి ఉంటుంది అక్కడ, నీళ్లు దొరకవు అక్కడ, దాహం వేస్తూ ఉంటుంది. భయంకరమైన రీతుల్లో వేదన అనేటువంటిది మాత్రం ఆ చోట ఉండకపోవచ్చేమో. ఇంకా నరకంలో మాత్రం ఉంటుంది, నిత్య అగ్నిగుండం అని ఉంది. తీర్పు అయిన తర్వాత ఎవరు నరకంలో ఉండాలి, ఎవరు నూతన యెరూషలేములో ఉండాలి, ఎవరు నూతన యెరూషలేం బయట ఉండాలి, యెరూషలేం బయట ఉండాలి. ఇది కూడా చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకోండి. ఎన్ని క్లారిఫికేషన్లు ఇచ్చానంటే అంత క్లారిఫికేషన్ ఇచ్చాను ఎన్నో వీడియోస్లో. కాబట్టి తీర్పు అవ్వాలి. తీర్పు అయిన తర్వాత నూతన యెరూషలేంకి వెళ్ళే బ్యాచ్ నూతన యెరూషలేంకి వెళ్తుంది. నూతన యెరూషలేం బయట ఉండేటువంటి బ్యాచ్ బయట ఉంటుంది. అంటే దేవుని ఎరగక, దేవుణ్ణి తెలుసుకోకుండా,
నిజంగా వాక్యానుసారంగా పరిశుద్ధంగా మంచిగా బ్రతికిన వాళ్ళకి ఏదైనా అవకాశం వస్తుందేమో నాకు తెలిసి. బయట ఉండే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. అంటే సువార్త ఎప్పుడు కూడా వినని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ధర్మశాస్త్రం కూడా లేకపోయినా వాళ్ళ మనసాక్షి కూడా సాక్ష్యం ఇస్తుంది కనుక వాళ్ళ గురించి. వాళ్ళు ఎలా బతకాలంటే బైబిల్కి అనుసంధానంగా బతకాలి, అంటే దేవుళ్ళ బతకాలి. అలా బతకగలరు ఎవరన్నా? చాలా కష్టం అది. నాకు ఎడ్వర్డ్ విలియమ్స్ గారికి ఒకసారి ఫోన్ చేసినప్పుడు అదే మాట మాట్లాడారు. అయితే కొంచెం దాన్ని మాట్లాడలే ఇప్పుడు దాని గురించి, అనవసరం. ఎందుకది అలా బతకగలరా అంటే, ఎందుకు బతకలేం? బతకాలనుకుంటే ఎందుకు బతకలేరు? ఏ క్రైస్తవ్యంలో నిజమైన పరిశుద్ధత కలిగి బతికే వాళ్ళు లేరా? క్రైస్తవ్యం కాని మతాల్లో కూడా నీతిగా మానవత్వాన్ని ఎక్కడ కూడా కోల్పోకుండా బతికే వాళ్ళు ఉన్నారా లేదా? లేరా? ఏ తప్పులు చేయకుండా, ఏ పాపాలు చేయకుండా, ఏ నేరాలు ఘోరాలు చేయకుండా మంచిగానే బతికి మంచిగానే చచ్చిపోయేవాళ్ళు ఉంటారా? ఉండరా? క్రైస్తవ్యం కాదు, ఏ మతాల్లో అయినా ఉండొచ్చు. వాళ్ళు వాక్యం కానీ వినకపోతే, వాక్యం ఎప్పుడు వాళ్ళకి వినబడకపోతే, క్రీస్తుని గూర్చిన వార్త ఎప్పుడు కూడా వారి వరకు రాకపోతే, కానీ బైబిల్లో మనిషి బ్రతకాలన్న విధంగా బ్రతికితే దేవుడు వారిని కనికరిస్తారేమో అనే నమ్మకం నాకు ఉంది. వాళ్ళు బయట పెట్టొచ్చేమో, నూతన రీతిలో బయట మళ్ళీ ఒక అవకాశం రావచ్చేమో. కానీ ఇన్ని యుగాల్లో ఎన్ని అవకాశాలు ఇచ్చినా అదే బతుకుతూ ఈ ఆఖరిగా కూడా ఈ అవకాశాన్ని కూడా దుర్వినియోగపరుచుకొని పాపంలోనే బతుకుదాం అనుకున్నవాడు మాత్రం కాల్చి ఎండి చేపని చెప్పినప్పుడు పెత్తడే మిమ్మల్ని అగ్నికొండంలో. అందులో అయితే నీకు సందేహం లేదు. ఎందుకంటే ఎన్నో యుగాల నుంచి దేవుడు కరుణిస్తూ దయ చూపుతూ ముందుకు వెళ్తున్నా సరే, ఎన్నిసార్లు గద్దించినను ఇంకో లోపడనల్లని వాడు మరి ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు అగ్నిగుండంలో వేస్తారు. తీర్పు తర్వాతే నరకంలోకి ఎవరు వేయాలి, ఎవరిని పాడేయాలి అనేటువంటి దేవుడు నిర్ణయిస్తాడు. కాబట్టి తీర్పుతో మనకు పని లేదు. ప్రభువునందు రక్షించబడిన వారికి తీర్పు లేదు అని అలా మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోకండి. నేను దాని గురించి చాలాసార్లు మాట్లాడాను. అయితే విమర్శ అయితే ఉంది. అందరి ముందు సిగ్గు తీసేస్తాడు, అదైతే ఉంటుంది. లెక్కలు అడుగుతాడు, ప్రతిదానికి లెక్క అడుగుతాడు. అందరి ముందు అవమానించబడతాం, విమర్శించబడతాం. ఆ పరిస్థితులు కూడా ఎదురు కావచ్చు. కాబట్టి ఇది ఒక సూచన. సైన్స్ వాక్యానికి వ్యతిరేకంగా మారిపోతుంది. అన్నిటికీ మించి భూమి, ఆకాశం, నీరు దేవుడికి సంబంధం లేదు, అది ఆటోమేటిక్గా ప్రొడ్యూస్ అయింది, ఏర్పాటైంది అనేటువంటి వాదనలు ఎక్కువ వినబడతాయి. ఇప్పుడైతే ఎక్కువ వినబడుతుంది. నాసా దీని గురించి ఒక 2-3 వీక్స్ క్రితం కూడా ఇది మాట్లాడింది. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అమ్మ, బైబిల్లో ఉన్నదంతా నెరవేరుతుందంటే ఆయన రాకడ సమీపంగా ఉందా లేదా? ఇంక ఏ సూచన కావాలి చెప్పండి? కొత్తగా జరగవలసింది ఏదీ లేదు, అన్ని కళ్ళ ముందు స్పష్టంగా నెరవేరుతున్నాయి. ఓ దర్శనం అనేటువంటిది వచ్చింది హైదరాబాద్లో పడుకున్నప్పుడు. నేను నెక్స్ట్ వీక్లో నేను మీతో పంచుకుంటాను. ఖచ్చితంగా కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.